ఇద్దరు అర్చకులు ప్రాణానికి తెగించి చేసిన సాహసం తెలుసా? వందల ఏళ్లుగా నీటిలోనే ఉంటున్న కాంచీలోని అత్తివరదర్ ఆలయ రహస్యమిది. అత్తి చెక్కతో చేసిన ఈ 9 అడుగుల విష్ణుమూర్తి పూర్వం గుడిలోని మూల విగ్రహం. ఔరంగజేబు దాడుల సమయంలో ఇద్దరు అర్చకులు ప్రాణానికి తెగించి ఎవరికీ తెలియకుండా ఆ భారీ విగ్రహాన్ని ఒక వెండి పెట్టెలో పెట్టి గుడి ఆవరణలోని అనంత సరస్సు లోతైన భాగంలో రహస్యంగా దాచేశారు. పాపం ఆ దాడుల్లో ఆ పూజారులు చనిపోవడంతో ఆ రహస్యం నీటి గర్భంలో ఉండిపోయింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత అక్కడ దేవరాజ పెరుమాళ్ కొత్త రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కానీ ఒకసారి కోనేరులో నీటిని తోడి శుభ్రం చేస్తున్నప్పుడు ఆ వెండి పెట్టె బయటపడింది. తెరిచి చూడగా ఆ అత్తి చెక్క విగ్రహం చిక్కుచెదరకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ 40 ఏళ్లు స్వయంగా ఆదిశేషుడే ఆ స్వామిని చూసుకున్నాడని, నీటిలో ఉన్నంతకాలం నాగులే స్వామిని పూజిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి 40 ఏళ్లకు ఒకసారి స్వామిని బయటకు తీసి 48 రోజులు కోట్లాది భక్తులకు దర్శనం ఇచ్చాక మళ్లీ ఆ కోనేరు అడుగు భాగంలోనే భద్రపరుస్తారు. విగ్రహాన్ని కాపాడిన ఆనాటి పెద్దలు గ్రేట్ కదా! కామెంట్ చేయండి.